2019 ఎన్నికలకు ముందు జగన్ వేసిన ట్రాప్లో చంద్రబాబు పడుతున్నారని పార్లమెంటు వేదికగా స్వయంగా నరేంద్ర మోడీ చెప్పారు. ఏమని? హోదా అన్నటువంటి అంశం ముగిసిన అధ్యాయం, ఆల్రెడీ దానికి బదులుగా వచ్చే ప్యాకేజ్ తీసుకున్నారు, మిగతాయి కూడా ఇస్తామంటున్నాం, అది దేశవ్యాప్తంగా లేనప్పుడు అది ఇంకా వర్కౌట్ కాదు కాబట్టి అక్కడ జగన్ అదొక ట్రాప్, మిమ్మల్ని పొలిటికల్ ట్రాప్ వేస్తున్నాడు, అది సాధ్యం కాదని అతనికి తెలుసు, మీరు అతని ట్రాప్లో పడద్దంటే నన్ను ట్రాప్లో ఎవడేయగలడు, జగన్ ఎంత బచ్చా, నువ్వెంత బచ్చా, నీకంటే నేను సీనియర్ని, ఇదంతా మాట్లాడుకొచ్చారు చంద్రబాబు. సీన్ కట్ చేస్తే ఆ ట్రాప్లో పడ్డ చంద్రబాబు గారు అదే పాయింట్లో, అంటే తనంతకుముందు ఏ హోదా అయితే అనవసరం, నన్ను ఎడ్యుకేట్ చేయండి అని చెప్పినటువంటి ఆయన ఆ తర్వాత హోదానే సంజీవని అని ఆయనే మాట్లాడారు. అది యూటర్న్ తీసుకోవడం, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు యూటర్న్ అయింది. దాని ఇంపాక్ట్ ఏమైంది? చంద్రబాబు గారు దెబ్బతిన్నారు, జగన్ ట్రాప్లో పడి 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు జగన్ వేసిన ట్రాప్లోనే చంద్రబాబు పోతున్నారు. తనకి సంబంధించి ప్రజల్ని కన్విన్స్ చేయాల్సింది ఏంటి? ఒకటి, సంక్షేమ పథకాలు వేస్టీ అన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు సంక్షేమ పథకాలు అతనికంటే ఎక్కువ ఇస్తున్నారు. అంటే జగన్ ట్రాప్లోకి చంద్రబాబు వచ్చినట్టే, చంద్రబాబు ట్రాప్లోకి జగన్ వచ్చినట్ట. జగన్ ఇస్తున్న దానికంటే డబుల్ ఇస్తానన్నప్పుడు మొన్నటిదాకా శ్రీలంక అయిపోతుంది, లేకపోతే వెనుజులా అయిపోతుందని చెప్పి రాసినటువంటి వార్తలకి మాట్లాడినటువంటి మాటలకి మొత్తం తేడా వచ్చేసిందిగా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే జగన్ ఏమని చెప్తున్నాడు? వాళ్ళు ఎవరు మోసం చేస్తాడంటున్నాడు. ఇది ఒక ట్రాపే. లేదు అంతకంటే ఎక్కువ ఇస్తామంటే మధ్యతరగతిలో వారిని ఇప్పటికే చేస్తున్నాం అనుకుంటే ఇంకా ఏంటి అనేటువంటి ఒక నెగిటివ్ రావడం, అది ఒక ట్రాప్. ఇంకొకటి వచ్చేటప్పటికి జగన్ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చూసారా, ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు, జగన్ పని అయిపోయింది. ఇది కొన్ని రోజుల నుండి ప్రచారం. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక్కి వచ్చాడు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి యూటర్న్ తీసుకున్నాడే, నీళ్ళు మాట్లాడుకోవడం సరిపోతుంది, లేదా షర్మిల విషయంలో మాట్లాడుకోవడం సరిపోతుంది. షర్మిల వల్ల వీళ్ళకి ఏమైనా ఓటు వస్తుందా, లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వల్ల తెలుగుదేశం జనసేనకి ఏమైనా ఓటు వస్తుందా, లేకపోతే వైసీపీ నుంచి బయటికి వెళ్తాడు ఒకడు, లేదా ఆ వైసీపీ వాళ్ళు అభ్యర్థులు మార్చుకుంటారు. అది అతని ఉద్దేశం. అతను కావాలనే బీసీఎల్ని ఇవన్నీ తీసుకొస్తారు. వీళ్ళు వెళ్ళి అది మాట్లాడుతూ కూర్చుంటున్నారు. ఇది మాట్లాడుతూ కూర్చునేటప్పటికి ఏమైంది? వీళ్ళు బీసీఎల్కి ఇవ్వట్లేదు అన్నటువంటి పాయింట్ వీళ్ళే చర్చకి తీసుకొస్తున్నారు. బీసీల ద్రోహం, ఎస్సీల ద్రోహం, ఎస్టీల ద్రోహం అని పత్రికల్లో రాయిపించుకుని వీళ్ళు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రం అక్కడ అతనైతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీలనే ఇస్తాడు కదా, ఓసీ నియోజకవర్గాలు బీసీఎల్కి ఇస్తున్నాడు. అది కాదు అసలు కీలకమైనటువంటి అంశం. అక్కడ ఎవరు దెబ్బతింటున్నారు? తెలుగుదేశం అది చేయలేకపోతుందని జనంలోకి వెళ్తుంది. అంటే జగన్ ట్రాప్లోకి పడుతున్నారు. అది వాళ్ళకి అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు.